నువ్వు నాకేదో చెప్పాలన్నావు, చెప్పని లేదు. ఏంటో చెప్పు. నేనా? చూసావా, నువ్వే మర్చిపోయావు. నాకు గుర్తుంది, నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నావు. చంటి ఎవరు? నువ్వు రాసుకున్నదంతా చదివాను. నీ చిన్నప్పటి ఫ్రెండ్ చంటి గురించి, అతని మీద నువ్వు పెంచుకున్న ప్రేమ గురించి. అది చదివాక నీకు ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్న నా ఫీలింగ్స్ ని షట్ డౌన్ చేశాను. నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? అది కేవలం నా ఒపీనియనే కాదు, మా మమ్మీ డాడీ ఒపీనియన్ కూడా. అసలు మీ అమ్మ నాన్న ఉద్దేశం కూడా అదేనని, అందుకే నేను ఇక్కడ చదివించారని మా డాడీ చెప్పారు. నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు ఐఎమ్ సారీ. చూడను, నాది కేవలం ప్రపోజల్, నీది నిజమైన ప్రేమ. A proposal may die, but love will never die. This is a call for the passenger Miss Anuradha to India. Madam, you are requested to board a flight right now. Okay then. Bon voyage. Take care. Take care, Anu. Bye. Hey, Anu! నువ్వు నీ పుట్టినరోజుకి అరకు వెళ్ళినప్పుడు మీ ఇద్దరు ఆంజనేయ స్వామి గుళ్ళో కలుస్తారు కదా, నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. ఓకే. చంటిని నేను అడిగానని చెప్పు. ఓకే. చంటి, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా నిన్ను కలవలేకపోయాను. ఈసారి నా బర్త్డేకి అరకు ఆంజనేయ స్వామి గుడికి వస్తున్నాను. అక్కడ కలుస్తావు కదా? పొద్దుటేల నుంచి గుడి కాడ కూకుని ఇప్పుడే వెళ్ళిపోయింది బాబు స్టేషన్ కేసి. నీ ఫ్రెండ్ చంటి దొరికాడా? లేదరుణ్. అదేంటి, నీ బర్త్డేకి అరకు రాలేదా అతను? ఓ ఓకే ఓకే, మిస్ అయి ఉంటాడు. మరేం చేద్దాం అనుకుంటున్నావు? మా చిన్నప్పుడు ఇన్సిడెంట్స్ అన్ని సీరియల్ గా రాయబోతున్నాను. వాట్? ఎస్. ఏదైనా వీక్లీలో సీరియల్ గా రాస్తే తను చదివి నన్ను కనుక్కుంటాడని ఆశ. డోంట్ యు థింక్ దిస్ ఇస్ సంథింగ్ ఫనీ? నో, ఐఎమ్ సీరియస్. ఈ ఇంటర్నెట్ కాలంలో ఎంతమంది మ్యాగజైన్ చదువుతున్నారంటావాను? హార్డ్లీ ఒక 10% కూడా ఉండరు, ఇజంట్ ఇట్? ఆ 10% ఛాన్స్ కూడా నేను మిస్ అవ్వను. ఈ వాచ్ మీకు ఎక్కడిది? ఈ గిఫ్ట్ నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు. స్వాతి ఫంక్షన్ లో చూసావు, అతనిచ్చాడు. ఇన్నాళ్ళు మా మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అనుకున్నాను, కానీ నిన్నే తెలిసింది అది ఫ్రెండ్షిప్ కాదు, ప్రేమ అని.
సరే మగాళ్ళు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. అసలు ఆడదాని మనసు గురించి వీళ్ళకేం తెలుసు? ఆడది మగాడికి మనసిస్తే జీవితాంతం అతని గురించి ఆలోచిస్తుంది. కానీ మీ మగాళ్ళు అలా కాదు. 10 రోజులు ఒక ఆడపిల్లతో కలిసి ఉంటే జస్ట్ యాక్సెసిబిలిటీ చాలు మీకు. ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూనే ఉంటారు మీరు. మగాళ్ళ ప్రేమ మనసులోంచి మొదలవ్వదు. బస్ స్టాపుల్లో, ఆఫీసుల్లో, కాలేజీల్లో, పక్క ఇళ్లలోంచి మొదలవుతుంది. ఏం తెలుసు మీకు ఆడదాని గురించి? ఆడదాని ప్రేమ మనసులోంచి మొదలవుతుంది. మగాడు కూడా మనసిస్తాడు, కానీ లాభం లేదనుకుంటే తిరిగి తీసుకుంటాడు. అలా ఎన్నిసార్లైనా చేయగలడు. అదే ఆడది ఎవరికైనా మనసిస్తే జీవితాంతం అతని కోసం ఎదురు చూస్తుంది. కానీ మీరలా ఎదురు చూస్తారా? వాళ్ళకున్న సహనం మీకుందా? వాళ్ళకున్న నమ్మకం మీకుందా? వాళ్ళకున్న ఆరాధన మీకుందా? సారీ. స్టేజ్ మీద అలా మాట్లాడేశారేంటి? బహుశా మీ మనసుని ఎవరో గాయం చేస్తుంటారు. మీరు కూడా లవ్ లో ఫీలా నాలాగా? అదేంటి అలా అన్నారు? వేణు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పారుగా. అప్పుడు నాకు అలా అనిపించింది. కానీ అతను నన్ను ప్రేమించట్లేదు. నాకు ఇచ్చిన గిఫ్ట్ తిరిగి తీసేసుకున్నాడు. తనకి తన చిన్ననాటి స్నేహితురాలు ఇచ్చిందంట. ఆమె ఎక్కడుందో తెలియదు, కానీ ఇప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా లక్కీ. అయినా ఒకరు పోగొట్టుకుంటేనే ఇంకొకరికి తగ్గేది. ఐ లవ్ యూ. అవును రేణు గారు, మీరు పరిచయం కొన్నాళ్ళే అయినా వారం రోజులు మీరు ఊళ్ళో లేకపోయేటప్పటికి పిచ్చెక్కినట్టయిందండి. ఏం చేయాలో ఏమీ తోచలేదు. అప్పటికి ఇదేమిట్రా అని సునీల్ గారిని అడిగాను. నువ్వు రేణు గారిని ప్రేమిస్తున్నాయేమోరా అన్నాడు. నిజమే అనిపించింది. మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమించానంటే 12 ఏళ్ల నుంచి నేను ఆరాధిస్తున్న నా చిన్నప్పటి ఫ్రెండ్ అనుని కూడా మీ పరిచయం తర్వాత మర్చిపోయాను. అబద్ధం చెప్తున్నారు. మీ మనసు నిండా మీ చిన్నప్పుడు ఫ్రెండ్ అను ఉందని, మీరు ఆమె కోసమే ఎదురు చూస్తున్నారని, ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నారని ఆ రోజు చెప్పారు కదా మీరు. అదంతా మీరు నాకు పరిచయం కాక ముందు రేణు గారు. ఇప్పుడు నాకు అమ్మాయి గుర్తు రావటం లేదు. అనువే మీకు గుర్తు లేనప్పుడు తనిచ్చిన గడియారం మీ దగ్గర ఎందుకుంది? కరెక్టే. అసలు అనువే నాకు గుర్తు లేనప్పుడు తను ఇచ్చిన ఈ వాచ్ మాత్రం నా దగ్గర ఎందుకు? రేణు కాదు, అను. ఎస్, అనుని. రేణుగా నీకు పరిచయమైన అనుని. ఆ రోజు స్టేజ్ మీద నీ మాటలు విని మన ప్రేమ కాలానికి కరిగిపోయేది కాదని నమ్మిన పిచ్చిదాన్ని. నా కోసం నువ్వు కలలు కంటూ ఉంటే నీ కళ్ళ ముందు నిలబడి ఆ కళని నేనే అని చెప్పాలని వచ్చిన వెర్రేదాన్ని. నీ ప్రేమలో నిజాయితీ లేదు, ఊటి ఆకర్షణ. ఎన్ని సంవత్సరాల ఆరాధనని జస్ట్ 10 రోజుల పరిచయంతో పక్కన పడేశావు నువ్వు. నీకు అనుగా కాక రేణుగా పరిచయమై నాకు నేనే గొప్ప మేలు చేసుకున్నాను. వై? నిన్న అను, ఇవాళ రేణు, రేపు ఇంకొకటి. యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు. ఎందుకు సార్ మావాడిని కొడుతున్నారు? నా కూతుర్ని లేపుకుపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నీ కొడుకు. ఏరా వేణు, ఏం జరిగిందిరా? నాకేం తెలియదు నాన్న. తెలీదా? మళ్ళీ అబద్ధం ఆడుతున్నారా? ఆగండి. ఎందుకు అతను మీద చేసుకుంటున్నారు? నా కూతురు నా కళ్ళ ముందే వీడి కోసం పారిపోయి వచ్చేసిందండి. పారిపోయినందుకు సంతోషించండి. మీరు ముందుకేస్తే అతనితో లేచిపోయేది, కాదంటే అతని కోసం చచ్చిపోయేది. మోహన్ రావు గారు, తన కూతుర్ని మర్చిపోకపోతే ఈ పెళ్లి చెడగొడతానని మీ వాడిని బెదిరించాడు ఈ పెద్ద మనిషి. సార్, అవన్నీ తర్వాత ముందు పెళ్లి జరగనియండి సార్. చెప్పనవరా? ఈ చెల్లి పెళ్లి కోసమే కదరా నీ చిన్ననాటి స్నేహితురాలను వదులుకున్నావు. ఈ పెళ్లి కోసమే కదరా నువ్వు మౌనంగా ఉన్నావు. ఈ పెళ్లి కోసమే కదరా నీ ప్రేమను చంపుకున్నావు. చెప్పలేవు.
అరే వేడు, నీ కళ్ళెప్పుడు అబద్ధాలు ఆడలేవురా, నిజమే చెప్తాయి. ఇప్పుడు కూడా నిజమే చెప్తున్నాయి. నేను క్యాంటీన్ వాడికి 8 రూపాయలు బాకీ అని నన్ను ఎప్పుడు ఎగతాళి చేసేవాడివి. నేను వాడికి కాదురా బాకీ, నీకు బాకీ పడిపోయాను రా, నీకు బాకీ పడిపోయాను. తొందరగా ఏమిటి సౌజన్యం? ఆగండి. ఒరేయ్ వేణు! అరే, ఆగండి, ఆగండి. ఏయ్!